ఈ చైతన్య చరితామృతము ఆదిలీలలో అధ్యాయం 7. ఇందులో 5 లక్షణాలతో చైతన్య భగవానుడు. అవి మనకు పంచతత్వ మంత్రం తెలుసు కదా, దాని గురించి ఈ చాప్టర్ లో వివరించబోతున్నారు. ముందుగా కీర్తన చేద్దాము. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద, జయ అద్వైత చంద్ర జయ భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద. జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద. జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద. జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద. జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ. భక్తజనులందరికీ స్వాగతం అండి. ఇస్కాన్ మంగళూరు వారిచే ఈ భక్తి సదాచార కార్యక్రమంలో మనం చైతన్య మహాప్రభు గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు అధ్యాయంలో మనము చైతన్య చరితామృతం ఆదిలీలలో 7వ అధ్యాయం 5 లక్షణాలతో చైతన్య భగవానుడు చూడబోతారు. మనము రోజు అందరూ మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నాం కదా. ముందేం చెప్పుకుంటాం మనము? శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఈ 5 మంది మనకి వీళ్ళతో ఈ లక్షణాలు ఎలా మహాప్రభు ఎలా ఉన్నారు, పరమ ప్రభు ఎవరు అని డీటెయిల్ గా మనము చర్చించబోతున్నాం అన్నమాట. హరే కృష్ణ. మాతాజీ ప్రణామం. ప్రణామాలు మాతాజీ. హరే ప్రణామాలు, కృష్ణ. స్వాగతము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కర్ణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే
రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం ఈ పంచతత్వ రూపంలో శ్రీ చైతన్యుల్ని మనం దర్శించబోతున్నాము. ఎందుకంటే సంసారబద్ధ స్థితిలో మనుషుడు ఎలా ఉంటాడు, నిస్సహాయ వాతావరణంలో ఉంటారు బద్ధ జీవితంలో. ఆ మాయామోహంలో ఎంతసేపు తన దేశము, సంఘము, బంధుత్వము, ఈ ప్రేమలు, వీటితో నేను హ్యాపీగా ఉన్నాను, రక్షించబడుతున్నాను అనే తలుచుకుంటూ ఉంటాడు బద్ధ జీవుడు అనమాట. మృత్యు సమయంలో ఇవేమైనా రక్షించగలుగుతాయా? ఏవి రక్షించలేవు. ఈ ప్రకృతి నియమాలు ఎంత ప్రబలమైనదంటే ఈ భౌతిక సంపత్తుల్లో ఏది కూడా మనల్ని ఈ మృత్యు యొక్క ఈ క్రూర హస్తాల నుంచి బయటికి లాగలేవన్నమాట. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి సుఖ దోషాను దర్శనం అని చెప్పేసి మనకు 13వ అధ్యాయంలో భగవద్గీతలో కూడా 9వ శ్లోకంలో చెప్పబడినట్లుగా నిజంగా ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగమించే వ్యక్తి ఈ 4 తత్వాలని జన్మ మృత్యు జరా వ్యాధి ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. భగవంతుని పాద పద్మాల్ని ఆశ్రయించందే ఎవ్వరి దుఃఖాల నుండి బయటపడలేరు. అందుకే చైతన్య మహాప్రభు బద్ధ జీవులకి ఏకైక ఆశ్రయం అది చూపిన మార్గము మనకి హరే కృష్ణ మహామంత్ర జపము. ఆయన గురించి 5 తత్వ లక్షణాలు ఎలా తెలుసుకుందాము అనేది చూద్దాం. ప్రభు అంటే ఎవరు? యజమాని. చైతన్య మహాప్రభు ప్రభులందరికీ పరమ ప్రభు. అందుకే ఆయన మహాప్రభు అని పిలువబడమన్నారు అనమాట. శ్రీ చైతన్య మహాప్రభుని ఆశ్రయించిన వ్యక్తి ఆయన కర్ణచే ఈ మోక్షానికి అతీతమైంది, మనకు అతీతమైన భగవద్ ధర్మ కామ మోక్షాదులు ఉన్నాయి కదా, చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు, వీళ్ళన్నిటికీ అతీతమైన భగవత్ ప్రేమ స్థాయిని పొందగలిగినందున ఆ వ్యక్తి ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన పాదపద్మాల్ని వాళ్ళు అతి ధన్యులైతారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ. ఇక్కడ మనకి ఈ చైతన్య చరితామృతం రచయిత శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు ఆయనకి మొట్టమొదట నమస్కారాలు చెప్తున్నారు అనమాట. పంచతత్వ మంత్రాన్ని పఠించడం ద్వారా ముందుగా చైతన్య మహాప్రభుకి మనము నమస్కరిస్తాం అనమాట. అప్పుడు మనం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటాం. హరే కృష్ణ మహామంత్రం పఠించడంలో మనకి 10 అపరాధాలు ఉన్నాయి, తెలుసు కదా. 10 అపరాధాలు స్మరించుకుంటూనే రోజు మనము వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము చేయకుండా ఉండేదానికి. అది మనకు నిత్య ఉదయము మన ఏదైతే ప్రార్థనలు అయిపోయినాయో భగవంతుని ఆ తదుపరి నామాపరాధాలు తప్పకుండా అందరూ గుర్తు తెచ్చుకుని అపరాధాలు చేయకుండా జాగ్రత్త పడాలన్నమాట. కానీ పంచతత్వ మంత్రం జపించడంలో ఇవి పరిగణించబడవు అంటున్నారు. డీటెయిల్ గా చూద్దాం. జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర, జయ గౌర భక్త బృంద. ఈయన్ని మనకి చైతన్య మహాప్రభుని ఏమంటాం మనము? మహావో చైతన్య మహాప్రభుని మహావో నమోం విష్ణు మహావదన్యాయ అవతార, అత్యంత గొప్ప అవతారం అని చెప్తాం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఎందుకంటే ఆ విధంగా తను పడిపోయిన ఆత్మలు, అంటే పడిపోవడం అంటే ఏవైతే పతనమైన ఆత్మల్ని ఇక్కడ భౌతిక జగత్తులో వాళ్ళని నేరాలని, ఆత్మల నేరాలని పరిగణించదు. ఎస్, ఈ విధంగా మహామంత్రం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందాలి. పంచతత్వ మహామంత్రాన్ని నేర్చుకోమని చెప్పేసి హరే కృష్ణ మహామంత్రం చెప్పమని ప్రభావవంతంగా ఉండబోతోందని చెప్తున్నారు. మొట్టమొదట శ్లోకాల ద్వారా మనం వివరంగా చూద్దాం.
ఎస్. తర్వాత మీరు శ్లోకం చదివే వాళ్ళు ఒక్కొక్కరు హ్యాండ్ రైట్ చేస్తే ఒక్కొక్కరు చదివిస్తాను. పంచతత్వ అవతీర్ణ చైతన్యేర సంగేపం తత్వాలనలకరేణ సంకీర్తన పరిధి. పంచతత్వ అవతీర్ణ చైతన్యేర సంగే పంచతత్వలయకరేణ సంకీర్తన రంగే. ఇది ఈ 5 తత్వాలు భగవంతుడు చైతన్య మహాప్రభువుతో పాటుగానే అవతారం తీసుకున్నాయన్నమాట. అందువలన భగవంతుడు తన సంకీర్తనోద్యమాన్ని ఎంతో ఆనందంతో అమలు చేస్తాడు. ఎలాగా నిర్వహిస్తున్నారు అనేది చూద్దాం. చైతన్య మహాప్రభు గురించి మనకు భాగవతంలో ఏం చెప్పబడింది? కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. ఈ కలియుగంలో ఆయన ఎలా వచ్చారు? సుమేధసులైన జనులు అనుయాయులతో కూడి సంకీర్తన యజ్ఞాన్ని చేసే భగవంతుణ్ణి అర్చిస్తారు అని చెప్పేసి గుప్త అంటే మనకి చిన్న అవతారం అంటే గుప్తంగా ఉన్నారు ఆయన తను ఎక్కడ అవతారం అని చెప్పుకోరు. అది ఆయన గొప్పతనం అన్నమాట. అందుకని ముందుగానే ఇలాంటి పురాణాల ద్వారా రాబోయే ప్రభు గురించి తెలియజేయబడింది అనమాట. చైతన్య మహాప్రభు అనుయాయులతో కూడి, అనుయాయులనే కదా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. చైతన్య మహాప్రభు నిత్యము సర్వదా తన అంశ అయిన శ్రీ నిత్యానంద ప్రభువుని, తన అవతారమైన అద్వైత ప్రభువును, తన ఆంతరంగిక శక్తి అయిన గదాధరుని, గదాధర పండితుడు మనకు రాధాలని అంటాం కదా, భగవంతుణ్ణి ఆంతరంగిక శక్తి, తన తటస్థ శక్తి శ్రీవాస ఈ నలుగు కూడి ఉండేవారు అనమాట. వీరందరి మధ్య ఎలా ఉండేవారు? ఆయన దేవదేవుడిగా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు, గదాధర ప్రభు, శ్రీవాస ప్రభు. ఈ ఇతర తత్వాలతో సర్వదా కూడి ఉండాలని, కూడి ఉండేవారని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలన్నమాట. అందుకే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అని అన్నప్పుడే చైతన్యులకి పూర్తి నమస్కారము పూర్తవుతుంది అనమాట. ఈ పంచతత్వ మంత్రోపాసనతో ఇక్కడ చెప్పారు కదా మనకి. పంచతత్వ మంత్రోపాసనలో అపరాధాలు ఎక్కువగా అవి పరిగణింపబడవు. అలానే అపరాధాలు చేయకూడదు, పరిగణింపబడు. దాంతో మొదలు ఊరికే హరే కృష్ణ చేయడం కాదు, మంత్రంతో జయించాలన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు మహావదాన్య అవతారం అంటే ఉదారమైన అవతారం, పరమ ఉదారమైన అవతారం అన్నమాట అని తెలియబడతారు. ఎందుకంటే పతిత జీవుల యొక్క అపరాధాలను ఆయన పట్టించుకోరు కనుక మహామంత్ర జపం ఉంది కదా, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నుండి ఆ పూర్తి లాభాన్ని ఏదైతే మనం పొందడానికి పంచతత్వ లాభం పొందడానికి చైతన్య మహాప్రభుని ఆశ్రయించి ఈ మంత్రాన్ని నేర్చుకుని అప్పుడు హరే కృష్ణ మంత్రం జపించాలన్నమాట. అప్పుడే అది దాని ప్రభావము మనకి అది తెలుస్తుంది అనమాట. అప్పుడు అది అత్యంత ప్రభావశీలమవుతుంది అనమాట. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఈ పంచతత్వ నామాలని పలికి ఆ తర్వాత ఈ 16 నామాలను పలికితేనే దాని యొక్క ప్రభావం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ శ్రీ కృష్ణదాస కవిరాజ గోస్వామి గారు భాష్యంలో మన ప్రభుపాదుల వారు కూడా వివరిస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఎవరైనా చదువుతారా హరే కృష్ణ శ్లోకము? పంచతత్వ ఏక వస్తు నాహి ఖిచ్చు భేద రస ఆస్వాదితే తబు వివిధ విభేద. ఆధ్యాత్మికంగా ఈ 5 తత్వాల మధ్య భేదాలు లేవు. ఎందుకంటే అతీంద్రియ వేదికపై ప్రతిదీ సంపూర్ణంగా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచంలో రకాలు కూడా ఉన్నాయి. మరియు ఈ ఆధ్యాత్మిక రకాలను రుచి చూడాలంటే వాటి మధ్య తేడాను గుర్తించాలి. ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చిన బృందమే కదా, వీళ్ళ మధ్యన ఆధ్యాత్మిక ప్రపంచంలో 5 తత్వాలు ఉన్నారు కదా, వీళ్ళకి భేదం లేదు అని ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. దీనికి వివరణ అంటే అయినా ఆధ్యాత్మిక జగత్తులో కూడా కొంచెం వైవిధ్యం ఉంటుంది, కొన్ని రకాలు ఉంటాయి. వాటి మధ్య
వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి, అంటే ఈ ఆధ్యాత్మిక వైవిధ్యం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. పంచతత్వంలో ఎలాంటి భేదం లేకపోయినా సమస్తము పూర్ణమైన కూడా జగత్తులో ఉన్న తేడాని ఎలా ఆస్వాదించగలగాలి అనేది ఇక్కడ వివరించబోతున్నారు అనమాట. దీంట్లో ఈ విషయంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వాళ్ళ అనుభాష వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, పరమశక్తివంతమైన భగవంతుడు 5 రకాలైన లీలానుభవం కోసం కొరకు పంచతత్వంగా అవతరిస్తారు. వారందరూ పూర్ణ స్థితిలో నిలిచినందుకు నిజానికి వారి నడుమ ఎట్లా భేదం లేదు. కానీ నిరాకారవాదులతో వాళ్ళు పంతపాడినట్లుగా అనమాట, వారు ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రకటించి వివిధ ఆధ్యాత్మిక రసభావాల్ని ఆస్వాదిస్తారు అనమాట. వేదాల్లో ఏం చెప్పారు? పరాశ శక్తి వివిధ ఇవ శ్రూయతే అని చెప్పారు అనమాట. అంటే భగవంతుని శక్తి రకరకాలుగా తెలియజేయబడుతుందని చెప్పబడింది. ఈ వేదవాక్కును బట్టి ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వతమైన రసభావాలు ఉన్నాయని మనిషి తెలుసుకోగలుగుతారు అనమాట. శ్రీ గౌరాంగుడు అంటే చైతన్య మహాప్రభువు, శ్రీ నిత్యానందులు, శ్రీ అద్వైతులు, శ్రీ గదాధరులు, శ్రీవాస ఠాకూర్ అందరూ ఒకే స్థాయిలో ఉన్నట్టు వారే. కానీ ఆధ్యాత్మికంగా వారిని వేరుపరిచినప్పుడు చైతన్య మహాప్రభువుని భక్త రూపుడుగా, నిత్యానంద ప్రభువుని భక్తుని గురువు రూపుడు, అంటే ఒక భక్తుని గురువు రూపము, అద్వైత ప్రభువుని భక్తావతారము, గదాధర ప్రభువుని భక్త శక్తి, శ్రీవాస ఠాకూర్లో విశుద్ధ భక్తుడు. మళ్ళీ ఒకసారి చూద్దాం. శ్రీ చైతన్య మహాప్రభు భక్త రూపుడు, సాక్షాత్ భగవంతుడే తన భక్తుడిగా వచ్చి ఆ భక్తి తత్వంలో ఉన్న ఆనందాన్ని ఆయన ఆస్వాదించేదానికి భక్త రూపుడుగా వచ్చారనమాట. నిత్యానంద ప్రభు భక్తుని గురువు రూపంలో వచ్చారు. అద్వైత ప్రభువు సాక్షాత్ భక్తావతారం, గదాధర ప్రభు భక్త శక్తి, శ్రీవాస ఠాకూర్లో విశుద్ధ భక్తుడు. ఈ విధంగా వారి మధ్య ఆధ్యాత్మికంగా భేదాలు ఉన్నాయన్నమాట. అంటే భక్త రూపుడు, భక్త స్వరూపుడు, భక్తావతారుడు, ఈ ముగ్గురు ఎలాగా? ఈ ముగ్గురు అంటే భక్త రూపుడు చైతన్య మహాప్రభు, భక్త స్వరూపుడు నిత్యానంద ప్రభు, భక్తావతారుడు అద్వైత ప్రభు. ఈ ముగ్గురు స్వయం భగవానుడు. చైతన్య మహాప్రభు స్వయం భగవానుడు. అతని స్వరూపం వచ్చి ఎవరు? భక్త స్వరూపుడు నిత్యానంద ప్రభు. మనము సారూప్యముక్తం అంటాం కదా, అలాగా సారూప్యం అన్నమాట. ఆ స్వరూపము నిత్యానంద ప్రభు. అతని అంశ ఎవరు? అద్వైత ప్రభు. ఇలాగా వర్ణించబడ్డారు అన్నమాట. సాక్షాత్తు ముగ్గురు భగవానుడు, భగవాని స్వరూపము, భగవాన్. ఈ ముగ్గురు వీళ్ళంతా కూడా విష్ణుతత్వ కోవకు చెందినట్టు వారు. అలాగే ఈ రకంగా, ఎందుకంటే ఈ పూర్ణ స్థితిలో ఒకటి లేని ఇంకొకటికి అర్థం కాదనమాట. అందరూ కూడా విష్ణుతత్వ కోవకి చెందిన వాళ్ళే అనమాట. ఈ రకంగా కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ, చదవండి. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. భక్తునిగా మాతాజీ ఓకే చదువుతారు మాతాజీ, చదువుకుంటారు. మీరు చదవండి. భక్తునిగా విస్తరించి భక్తుని అవతారంగా, శుద్ధ భక్తుడిగా, భక్తి శక్తిగా 5 రూపాల్లో ప్రత్యక్షమైన శ్రీకృష్ణ భగవానుడికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ఒకటి గుర్తొస్తుంది మాతాజీ, చెప్పమంటారా మాతాజీ? హరే కృష్ణ. మనం చెప్పుకుంటాం కదా మాతాజీ, చతుర్వ్యూహమని కృష్ణుడు నుంచి 4 అట్లా అనిపిస్తా ఉంది మాతాజీ. చైతన్య మహాప్రభు ఈ 4 అట్లా ఆయన నుంచి వచ్చిన విస్తారాల్లాగా అనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఈ నిత్యానంద ప్రభువు ఎవరు? సోదరుని రూపంలో చైతన్య మహాప్రభు స్వరూపం అన్నమాట. సోదరుని రూపంలో వచ్చిన ఒక స్వరూపం. ఆయన సచ్చిదానంద విగ్రహంలోని ఆనంద స్వరూపం అన్నమాట. ఆనంద స్వరూపం. ఆయన దేహం దివ్యమైంది, భక్తి పారవశ్యంతో నిండినది. అంటే నిత్యానంద ప్రభు సోదర రూపంలో వచ్చిన ఆయన స్వరూపం అయితే, ఆయన సచ్చిదానంద విగ్రహంలోని ఆనంద స్వరూపము,
ఆయన దేహం ఎవరిది? మన చైతన్య మహాప్రభు. దివ్యమైంది, భక్తి పారవశ్యంతో ఉంది. చెప్పాం కదా, భక్తిలోని ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నారు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువుని భక్త రూపుడు అన్నారు అనమాట. నిత్యానంద ప్రభువుని భక్త స్వరూపుడు అన్నారు. అద్వైత ప్రభు విష్ణుతత్వం, భక్తావతారుడు ఆయన కూడా అదే కోపంకి. ఈ శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యం, మధుర ప్రేమ అని ఉంటాయి కదా మనకి బృందావన లీలల్లో. ఆ స్థితుల్లో భక్తుల్లో అనేక రకాల వారు ఉంటారనమాట. ఇంకా ఈ దామోదరుడు, గదాధరుడు, రామానందుడు వంటి భక్తులంతా శక్తులు అనమాట, వివిధ శక్తులు. అందుకే ఇందాక చెప్పిన మనకి వేదాల్లో శ్లోకం ఉంది కదా, పరాశ శక్తులు వివిధ యువ శ్రూయతే అంటే వేద సూత్రాన్ని మనకి భగవంతుని శక్తి వైవిధ్యము వివిధ రకాలుగా తెలియజేయబడుతుంది అనమాట. ఈ భక్తులందరి విషయాలను ఇలా కలిపి తీసుకుంటే అది స్వయంగా కృష్ణుడే, శ్రీకృష్ణుడే అయినట్టు చైతన్య మహాప్రభు రూపుదాలుస్తుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా నీర్జమాతాజీ చదవండి. హరే కృష్ణ. ఏ కాలే ఈశ్వరాత్ మాతాజీ ಇದೆಲ್ಲ ಅದೇನಾ ಮಾತಾಜಿ? అదే మాతాజీ అదే. ఏ కాలే ఈశ్వర తత్వ చైతన్య ఈశ్వర భక్ చైతన్య ఏ కాలే ఈశ్వర తత్వ చైతన్య ఈశ్వర భక్త భావమయ తాండ్ర శుద్ధ కలేవర. రాలేదు మాతాజీ, మీరు ఒకసారి చెయ్యండి మాతాజీ. ఏకలే ఈశ్వర తత్వ చైతన్య ఈశ్వర భక్త భావమయ తర శుద్ధ కలేవర. సర్వోన్నత నియంత్రికుడు భగవంతుని యొక్క ఏకైక వ్యక్తి అయిన శ్రీ చైతన్య మహాప్రభు పారవశ్యంతో భక్తుడిగా మారారు. అయినప్పటికీ అతని శరీరం అతీంద్రమైనది మరియు భౌతికంగా ఇది భౌతిక కల్మషం లేదు, డబ్బులు వేయలేదు అంటే ఆయన కల్మషం లేనిది అనమాట. ఇది చెప్తున్నారు. ఎలాగా? ఈ ఈశతత్వము, జీవతత్వము, శక్తితత్వం ఇలాంటి వాటితో పాటు అనేకమైన భిన్నతత్వాలు ఉన్నాయన్నమాట. ఈశతత్వం, ఈశ్వరుడు అనేది పరమ చైతన్యమైనట్టి విష్ణు భగవాన్ని సూచిస్తుంది. నిత్యం నిత్యానం చేతనో చేతనం అని మనకి కఠోపనిషత్తులో చెప్పబడింది కదా. అంటే భగవంతుడు పరమ నిత్యుడు, ఆయన పరమ చైతన్యుడు. జీవులు కూడా నిత్యులే, చైతన్య స్వరూపులే. కానీ పరిమాణంలో మనం ఎంత జీవులు అల్పులు. భగవంతుడు పరమ చైతన్య స్వరూపుడు, పరమ నిత్యుడు. పరమ నిత్యుడైన వాడు ఈ ప్రకృతి యొక్క తాత్కాలిక దేహాన్ని స్వీకరించాలన్నమాట. కానీ పరమనిత్యుని అంశలైన జీవులు ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ వేద మంత్రాల ద్వారా అనుసరించి మనకి భగవంతుడే అసంఖ్యాకమైన జీవులకి పరమ ఈశ్వరుడు. అది సర్వోత్తిక ఏకలే ఈశ్వర, భగవంతుని యొక్క ఏకైక వ్యక్తి, సర్వోన్నత నియంత్రికుడు, ఒకే ఒక్క భగవంతుడైన ఆయన పారవశ్యంతో ఈ భక్తుడిగా మారాడు. అయినా కానీ ఆయన శరీరము దివ్యమైంది, అతీంద్రమైంది అని చెప్తున్నారు అన్నమాట. ఈ మాయావాదులు రకరకాలుగా చెప్తుంటారు. జీవులను కూడా పరమనిత్యంతో అంతా ఈక్వలే మనం కూడా అని చెప్పి చెప్తున్నారు. అందుకే ఆ నడుమ జీవుల్ని పరమనిత్యుడైన భగవాన్ తేడా తెలియనందుకే వాళ్ళని అద్వైతవాదం అని చెప్తూ ఉంటాం కదా. ఈ విధంగా మనకి భగవంతుని కూడా అంతే. అవజానంతి మామూడ మానుష్యం తను ఆశ్రితం అని వస్తుంది కదా. భగవాన్ ఈ లోకంలో వాళ్ళు సాధారణంగా వీళ్ళు అందరూ పాషండులు ఏం చెప్తారు, సాధారణ మనుషుల్లో ఒకరిగా భావిస్తారు అనమాట. వాళ్ళని మూడులని భగవంతుడే స్వయంగా చెప్పాడు. అలాగా చైతన్య మహాప్రభుని కూడా మూర్ఖంగా సాధారణ మనిషిగా భావించకూడదు, భక్త భావాన్ని స్వీకరించాడు ఆయన. ఎన్నో అది చైతన్య మహాప్రభు గురించి మనము చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనని ఎవరన్నా కానీ మీరు కృష్ణుడు విష్ణువుని సంబోధిస్తే ఇలా చెవులు మూసుకొని హరిహరి అనే వాళ్ళు ఉంటాయి. తనను భగవంతుని నేను సంబోధించడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన భక్తునిగా విహరించాలని ఆయన మానసికంగా కోరుకుంటున్నారు. అందుకని ఆయన్ని భగవంతుడని కలత పెట్టకూడదని చెప్పేవారు అనమాట. ఏక మహాప్రభు ఆర ప్రభు దుయి జన దుఃఖ దుయి ప్రభు సే మహాప్రభు. మనకి ఇక్కడ వారిలో ఇద్దరు, ఒకరు మహాప్రభు, మిగిలిన ఇద్దరు ప్రభువులు. ఇద్దరు ప్రభువులు మహాప్రభు యొక్క పాదపద్మాలకి సేవ చేస్తారు. చెప్దాము, చూద్దాము. అది ఏక మహాప్రభు ఆర ప్రభు దుయి
జన దుయి ప్రభు సేదే మహాప్రభుల చరణ. చరణ మిస్ అయింది. ఓకే, శ్రీకృష్ణుని గురించి మనకు తెలుసు కదా, మధుర ప్రేమ రసం ఎంత అద్భుతమైందంటే దాన్ని పూర్తిగా ఆస్వాదించి రుచి చూడాలని స్వయంగా శ్రీకృష్ణ భగవాన్, ఇంతకుముందు చెప్పాం కదా, అది ఎలా ఉంటుంది, అందరూ భగవాన్ని ప్రేమిస్తారు, ఆ రుచి ఎలా ఉంటుందని తాను కూడా భక్తుడిగా రావడం జరిగింది అనమాట. భక్త రూపాన్ని స్వీకరించడం తెలుసుకుందనమాట. ఈ పరమ గురువు అయిన చైతన్య పరమ గురువు అన్నాం కదా, ఆయన భక్త రూపాన్ని పొంది నిత్యానందుడు ఆయన జ్యేష్ఠునిగా వచ్చారు. అద్వైత చేతులు భక్త అవతారం అని చెప్పుకున్నాం. వీళ్ళు అంటే ఈ మూడు తత్వాలు ప్రభువులై ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి అద్వైత గోసాయి అంటాం కదా, అద్వైత గోసాయి అంటే గోస్వామి అని అర్థం. ఇంద్రియాలని ఉపదేశామృతంలో చెప్తారు చైతన్య మనకి శ్రీల రూపగోస్వామి. ఇంద్రియాలపై మనస్సుపై పూర్తి నియంత్రణను కలిగిన వాళ్ళే గోస్వామి అని పిలువబడతారు. అటువంటి నియంత్రణ లేని వాళ్ళు గోదాసుడు అని పిలువబడతాడు. అది ఎప్పటికీ గురువు కాలేడనమాట. మనో ఇంద్రియాలపై నిజంగా మనకి నియంత్రణ కలిగిన గురువే గోస్వామి అనబడతారు అనమాట. అందుకని వారిలో ఎవరు, ఒక్కరు మహాప్రభు, మిగిలిన ఇద్దరు ప్రభువులు. ఒక్కరు మహాప్రభు, మిగిలిన ఇద్దరు ప్రభువులు. ఈ ఇరువురు ప్రభువులు మహాప్రభువుకి సేవ చేస్తుంటారు. నిత్యానందులు అద్వైత గోసాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ ముగ్గురు ప్రభువులు సకల జీవులకే ఆరాధ్యులైతే నాలుగో తత్వం ఉంది కదా గదాధర మహాప్రభు, ఈ ముగ్గురి ఆరాధకుడని తెలుసుకోవాలన్నమాట. ఇదే మళ్ళీ మనకి ఇక్కడ రిపీట్ అయింది. హరే కృష్ణ. ఓకే, ఇంకా ఎవరన్నా? భవానీ మాతాజీ చదివారు కదా. హరే కృష్ణ. సునీత చదువుతారమ్మా? ఓకే. పునః పునః ప్రియయ శ్లోకం చదువుతారా? పునః పునః ప్రియాయ మహమత్త నాచే కాందే హాసే గాయ యైచే మదమత్ పునః ప్రియాయ మహమత్త నాచే కాందే హాసే గాయ యైచే మదమత్త. ఎందుకు వచ్చారు వీళ్ళు? ఏం చేయబోతున్నారు? శ్రీ పంచతత్వము వారు మరలా నాట్యం చేశారు, మరియు తద్వారా భగవంతుని యొక్క అమృతమగు ప్రేమను త్రాగడం సులభతరం చేశారు. పంచతత్వం అంటే వారు తాను పదే నృత్యం చేస్తూ ఆ విధంగా భగవత్ ప్రేమామృతాన్ని పానం చేయడము సులభతరం చేశారనమాట. అంటే ఎంత కష్టం మీద, ఎంత వేదాలు, ధ్యానాలు, యోగాలు ఎన్ని చేసినా భగవంతుని పొందడం సులభతరం చేశారు. హరే కృష్ణ మహామంత్రం జపం సంకీర్తన ద్వారా అనమాట. వాళ్ళు ఎలాగా పిచ్చివారిలాగా గానం చేశారు, ఏడ్చారు, నృత్యం చేశారు, నవ్వారు. మరి ఈ విధంగా వారు భగవంతుని ప్రేమని ఆ రకంగా పంచిపెట్టారు అనమాట. జనసామాన్యానికి మామూలుగా సంకీర్తన, నృత్య కీర్తన అస్సలైన అర్థం తెలియదు అనమాట. గోస్వాములను వర్ణిస్తూ మనకి ఏం చెప్పబడింది? వర్ణిస్తూ శ్రీనివాసాచార్యులు ఏమన్నారు? కృష్ణోత్కీర్తన గాన వర్తన పరవు. షడ్గోస్వాశ్రంలో ఫస్ట్ శ్లోక చెప్తుంది కదా, ఈ శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అనుయాయులే నృత్యగానాల్ని ప్రదర్శించడం కాకుండా తర్వాతి తరాల్లో మనకి షడ్గోస్వాములు కూడా దాన్ని అనుసరించారన్నమాట. ఇప్పుడు కూడా కృష్ణ చైతన్యోద్యమంలో ముఖ్యమైన పాత్ర సంకీర్తన, హరినామ సంకీర్తన నిరంతరము ప్రతి ఒక్క టెంపుల్లోనూ జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి జగన్నాథ రథోత్సవాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని కృష్ణ చైతన్యోద్యమం పాటిస్తుంది. ప్రభుపాదుల వారు దాన్ని అమలుపరిచారు కాబట్టి తప్పకుండా ఆ నృత్యగానాలతో ప్రపంచం అంతటా కూడా మంచి స్పందన వస్తుంది అన్నమాట. ఎందుకంటే తెలుసుకోవాల్సింది అంటే నృత్య కీర్తనలు అనేటివి ఈ భౌతిక జగత్తుకు చెందినట్టు కాదు, ఇవి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనమాట. ఎంత ఎక్కువగా నృత్య కీర్తనలో మనుషుడు పాల్గొంటే భగవత్ ప్రేమామృతాన్ని అంతగా ఆస్వాదించగలుగుతారనమాట.
పాత్ర పాత్ర విచార నాహి నాహి స్థాన స్థాన ఏ యహ పాయా తాహాకారే ప్రేమదాస. ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి కృష్ణదాస కవిరాజ గోస్వామి భగవంతుని ప్రేమను పంచడంలో చైతన్య మహాప్రభు మరియు అతని సహచరులు ఎవరు సరైన అభ్యర్థి మరియు ఎవరు కాదు, లేదా అటువంటి పంపిణీ ఎక్కడ జరగాలి లేదా ఎక్కడ జరగకూడదు అనే విషయాన్ని పరిగణించలేదు. ఎవరు పాత్ర ఆ పాత్ర, పత్రం పాత్ర ఆ పాత్ర. ఇది విచార నాహి అంటే పాత్రుడు గాని అపాత్రుడు గాని అంటే అయోగ్యుడు గాని ఆ విచారణ ఆయన ఎక్కడ ఎవరు దీనికి పాత్రులు, భగవద్ ప్రేమని వీడికి ఇవ్వాలన్నా ఇతనికి ఎవరైతే పాత్రుడికి పాత్ర మీదకి దానం చేయమంటారు అన్నట్లు వీళ్ళకే ఇవ్వాలన్నా అపాత్రులకి ఇవ్వాలన్నా అని ఎక్కడ పంచకూడదని వాళ్ళు భావించలేదు అనమాట. ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. ఎక్కడ అవకాశం దొరికితే అంటే ఎక్కడ జరగకూడదు, ఎలాంటి షరతులు పెట్టలేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పంచతత్వాన్ని భగవంతుని ప్రేమను పంచారనమాట. ఎందుకంటే మనకి ప్రపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఐరోపాలో అమెరికాలో అన్ని చోట్ల బ్రాహ్మణులుగా స్వీకరించి వాళ్ళకి సన్యాస దీక్ష ఇవ్వడం గురించి ఎన్ని విమర్శలు వచ్చినా కానీ భగవత్ ప్రేమను పంచడంలో అందరూ భగవంతుని పుత్రులే, అంశలే. కాబట్టి ఇక్కడ ఐరోపా దేశస్తుల, అమెరికా దేశస్తుల, హిందువుల, మహమ్మదీయుల అనే విషయాన్ని తలంచకూడదని ఆయన ఎక్కడ వీలైతే అక్కడ విస్తరింపజేశారనమాట. అలాగే ఆ వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులు హిందువుల కన్నా కూడా ఉన్నతులుగా ప్రతి ఒక్కళ్ళు అసలు అంగీకరించాలి. ఎందుకంటే ఈ భూమి పైన ప్రతి గ్రామంలో, నగర గ్రామంలో తన పేరు ప్రచారం కావాలని చైతన్య మహాప్రభు వాంఛది. అది మనకి ఆచరణ పెట్టడంలో ప్రపాదుల వారు తన గురువు గారు నిర్దేశించిన సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు గారు నిర్దేశించిన మార్గంలో వెళ్ళారనమాట. జగద్దు బీల జీవేర హైల బీజనాస తహాదేకి పంచజనేల పరమ ఉల్లాస. పంచతత్వానికి చెందిన ఈ 5 సభ్యులు ప్రపంచమంతా భగవంతుని ప్రేమలో మునిగిపోవడాన్ని మరియు జీవులలోని భౌతిక ఆనంద బీజాన్ని పూర్తిగా నాశనం చేయడాన్ని చూసి వారందరూ చాలా సంతోషించారు. ప్రేమలో మునిగి ఏమైంది? భౌతిక ఆనంద బీజం ఏదైతే భౌతిక ఆనందాల్లో ఉన్నారో అది ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఎలా వివరిస్తారంటే, ఈ జీవులంతా మనం ఎవరు? భగవంతుని యొక్క ఏ శక్తి? మనమంతా తటస్థ శక్తి. ఈ తటస్థ శక్తి చెందిన వాళ్ళం కాబట్టి ప్రతి జీవునికి మనము ఎక్కడి నుంచి వచ్చామనేది ఉంటుంది మనసులో. మన కృష్ణుడి నుంచి వచ్చాము, కృష్ణ భక్తిలోకి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలని. అప్పుడు మనకి ఏం బీజం పడి ఉంటుంది? భౌతిక జగత్తులో వస్తేనే అదే భౌతిక భోగ బీజం పడిపోయి ఉంటుంది అనమాట. నిస్సందేహంగా ఈ భౌతిక బీజమే ఈ మెల్లిమెల్లిగా ఈ ప్రకృతిలో మనము ఈ భౌతిక జగత్తులో బందీలైనప్పుడు చక్కగా దాన్ని నీరు పోసి పెంచేస్తాం. అది మొలకెత్తి భౌతిక భోగ బీజం మొలకెత్తి మహావృక్షం, సంసార వృక్షం అయిపోతుంది. అసంగశస్త్రేణ దృఢేన చిత్వం అంటాడు భగవంతుడు మనకు 15వ అధ్యాయంలో భగవద్గీతలో. ఈ సంసార వృక్షం ఏం చేస్తుంది? నానా రకాలైన భౌతిక భోగాలను కలగజేస్తుంది. అటువంటి భౌతిక సౌఖ్యాల్ని అనుభవించడం అంటే త్రివిధ తాపాలకి గురి కావడమే. ఆధ్యాత్మికం కావచ్చు, అధిభూతం కావచ్చు, అధిదైవికం కావచ్చు, అలాగా. కానీ ఎప్పుడన్నా ప్రకృతి నియమం ఎప్పుడైనా వరద సంభవించినప్పుడు భూమిలోని విత్తనాలన్నీ నిష్ఫలమవుతుంది. ఒకసారి వరదలు వచ్చిపోయినాయంటే అసలుకి అది నిస్సారం అయిపోతుంది భూమి. తర్వాత పండాలంటే చాలా కష్టం. ఆ రకంగానే వరదలతో పోలుస్తున్నారు. భగవత్ ప్రేమ అనే వరద వచ్చి పడింది అనుకోండి, వెల్లువలాగా ప్రపంచమంతటా వ్యాపించినప్పుడు అప్పుడు మనకి భౌతిక బీజాలు పడింటాయి కదా మనలో, ఆ భౌతిక భోగ బీజాలు అవి కొట్టుకుపోతాయి అన్నమాట. అది నిర్వీర్యమైపోతాయి. కాబట్టి కృష్ణ చైతన్యం అనేది ఒక వెల్లువ. ఆ వెల్లువలో మనకు భౌతిక భోగ బీజాలు పూర్తిగా నాశనం చేయడాన్ని చూసినప్పుడు అందరూ చాలా సంతోషించారు. అంటే ప్రజల్లో ఉండే ఆ భౌతిక వంచ నశించి భగవంతుని చేరాలనే తపనతో భక్తి ఉద్యమంలో పాల్గొన్నారని చెప్తున్నారు. ఎంత ఎక్కువగా విస్తరిస్తే కృష్ణ చైతన్యోద్యమము అంత ఎక్కువగా భౌతిక భోగ వాంఛ నశిస్తుంది అనమాట. కృష్ణ చైతన్య ఉద్యమ
ఒక స్ఫూర్తితోనే, ఆ వృద్ధితోనే ఇది సహజంగానే వీక్ అవుతాయి. ఆ విత్తనాలు మొలకెత్తడం కూడా వీక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు గురించి ఒక లీల రాబోతోంది అన్నమాట. భగవంతుడు చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతి అని ఆయనకి మాయావాద తత్వవేత్త అనమాట. ఆయన ఒకసారి కలుసుకుంటారు ఆయన. ఎందుకంటే ఈ మాయావాదులు, కర్మిష్ఠులు, కుతార్కులు, నిందకులు, పాషండులు, ఈ విద్యార్థి వర్గాల్లో కొంచెం అదములు, అంటే సరిగ్గా చదువుకోని వాళ్ళు ఈ కృష్ణ చైతన్యోద్యమానికి తప్పించుకోవడంలో చాలా నేర్పరిగా తప్పించుకుంటారు. వాళ్ళల్లో ఈ కృష్ణ భక్తి భావన ఉండదన్నమాట. ఈయన ఒకసారి బృందావనం వెళ్ళేటప్పుడు చైతన్య మహాప్రభు వారణాసిలో ఆగుతారు. ఆగినప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆయన్ని తన ఇంటికి రమ్మని ఇచ్చేయమని ప్రార్థిస్తాడు అనమాట. వచ్చి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మాయావాద సన్యాసులంతా ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ప్రభు ఎటువంటి వాళ్ళో మనకు తెలుసు. ఆయన యొక్క శిక్షాష్టకం ద్వారానే శృణాదపి శునిచేన తరోరపి సహిష్ణు మానినా మానదేన కీర్తనీయ సదాహరి అని ఆయన ఏం చేస్తారంటే మాయావద్ అక్కడ వాళ్ళందరికీ ఒక నమస్కారం పెట్టి ఇక్కడ కాళ్ళు కడుక్కొని అక్కడే కూర్చుండిపోతారు అనమాట. ఆయన్ని మాయావద సన్యాసులు చాలా రకాలుగా నిందించుంటారు. ఈయన వాళ్ళకి ఎందుకు కోపం, ఈయన సన్యాసి అయినప్పటికీ ఈయన వేదాంతాలు చాలా చదవాలి కదా, ఎందుకు ఈయన సర్వదా ఈ నృత్యగానాలు చేస్తూ సంకీర్తనం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు అనుకుని నిందిస్తూ ఉంటారు. ఈయన ఒక మూర్ఖ సన్యాసి, ఈయనకి నిజధర్మం తెలీదు, కేవలము ఇలా ఊరికే బావుకులతో తిరుగుతున్నారు, అలా విమర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి చైతన్య మహాప్రభు నవ్వుకునేవారు. రుణాదపి శునిచేన, వీళ్ళకి నమస్కారం పెట్టి ఇక్కడ కూర్చుంటే ఈయన వచ్చి తర్వాత ఈయన్ని పిలుస్తారనమాట. అరే ప్రభు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు మీరు అని చెప్పేసి ఆయన్ని చేయబట్టుకుని లేపి కూర్చోబెడతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా వేదాంత సూత్రాల మీద దాని మీద జరుగుతుందన్నమాట. అదే తత్వ యొక్క వాదం జరుగుతుంది. అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క ఆయన యొక్క దాన్ని అంగీకరించక తప్పదనమాట ప్రకాశానంద సరస్వతికి. అంత అద్భుతమైన ఇది జరుగుతుంది అనమాట. జరిగినప్పుడు ఆయన చెప్తారు, ఆయన కాళ్ళు కడుక్కొని చెప్పులు నదిలి ఆయన వాళ్ళకి నమస్కారం పెట్టి ఇలా కూర్చున్నారు కదా, అక్కడే తెలిసినప్పుడు అన్నమాట. ఎందుకు అప్పుడు వీళ్ళకి ఎట్లా ఆకర్షితులయ్యారంటే ఆయన దేహ కాంతి, ఆయనకు తప్త కాంచన గౌరాన్ని, ఆయన రాధారాణి యొక్క కాంతిని తీసుకున్నారు కదా, అది రాధాకృష్ణుల యొక్క కలయికే కదా చైతన్య మహాప్రభు. ఆ కాంతిని చూసినప్పుడు ఈ సన్యాసుల మనస్సులంతా ఆకర్షితమైపోతాయి అనమాట. అందుకు వెంటనే ఆసనాలు లేచి నిలబడతారు ఆ కాంతిని చూసి అనమాట. ఈయన చాలా అత్యంత గౌరవంతో ఆయన వచ్చి ఈ శ్రీపాద ఒకరినొకరు అలా సంపాదించుకుంటారు కదా, దయచేసి ఇక్కడికి రండి, అపవిత్రంగా ఉండి ఈ ప్లేస్లో ఎందుకు కూర్చున్నారని చెప్తారనమాట. భగవంతుడు ఏం సమాధానం చెప్తాడంటే, అప్పుడు నేను హీనమైన సంప్రదాయానికి చెందిన వాడును, కానీ అందువల్ల నేను మీతో కూర్చోనికి తగను. శృణాదపి శృనిచేన, తాను ఎప్పుడు ప్రభువులు గొప్ప చెప్పుకోరు. అయినా ప్రకాశం సరస్వతి స్వయంగా చేయి పట్టుకొని లేపి సభ మధ్యలో కూర్చోబెడతారు. అడుగుతారు, మీ పేరు కృష్ణ చైతన్యులు కదా, మీరు కేశవ భారతి శిష్యులు. చైతన్య మహాప్రభు సన్యాస దీక్ష మాయావాది సన్యాసి నుంచే తీసుకున్నారు. ఎవరు? కేశవ భారతి. కానీ ఆయన భారతి పెట్టుకోలేదు, మాయావాద సన్యాసి. వీళ్ళు మా వాళ్ళ నుంచే తీసుకున్నారు కదా అని ప్రశ్నిస్తారు అనమాట. మా శంకర సంప్రదాయానికి చెందిన వాళ్ళు ఎందుకు మాతో కలవడం లేదని కూడా అడుగుతారు. ఎందుకు ఇట్లా మీరు నృత్యగానాలు చేస్తూ ఈ మూఢ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ ఉన్నారని అడుగుతారు అనమాట. అడిగితే ఇంకా ధ్యానము వేదాంత అధ్యయనం కదా సన్యాస ధర్మాలు, ఎందుకు వీటిని విడిచిపెట్టి ఇలా ఉన్నారు అంటే, మీరు ఇంత తేజస్సు ఎలా వస్తోంది, నారాయణ తేజస్సు, మీరు ఎలా అని అడిగినప్పుడే ఈ కారణం వినండి అంటే, అప్పుడు ప్రభువులు ఎంత వినయంగా చెప్తారంటే, దయచేసి ఆ కారణం వినండి. నా గురువు నన్ను మూర్ఖుడిగా తలచి నన్ను శాసించాడు. ఏమని? కేవలము హరినామ సంకీర్తన, హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథ అని చెప్పేసి చెప్తారన్నమాట. ఎందుకంటే నీవు
మూర్ఖుడవి, వేదాంత అధ్యాయానికి యోగ్యత లేనివాడు కనుక కృష్ణ మంత్రమునే నీవు సదా జపించు, అదే మంత్రసారం అని ఆయన అన్నారనమాట. గురుదేవులు ఏది చెప్తే అది ఆచరించాలి. అది మనకు తెలుసు. ప్రపాదల వారు ఎలా గురువుని ఆచరించారో అందరూ కొంటే గురువుల్ని మాటే శాసనం. గురుదేవుని ముఖత విన్న ఆ మాటలను అనుసరించి వర్తిస్తే మనిషి తన జీవితంలో సక్సెస్ సాధిస్తారనమాట. అది ఆయన ఎవరు, మన సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వాళ్ళు ఈ గురువాక్య స్వీకారం గురించి చెప్పడం జరిగిందనమాట. ఈ రకంగా ఇంకా కృష్ణనామాల గురించి ఇంకా చెప్పుకుంటే మనకి భాగవతంలో ఒక శ్లోకం ఉంది మనకి. ఏమని, శునక మాంసం తినే వంశంలో జన్మించిన వ్యక్తి అయినా నామ జపాన్ని చేపడితే గత జన్మలో అన్ని రకాలైన తపోవ్రతాలు నిర్వహించిన వానిగా, సకల వేద యజ్ఞాలు కావించిన వానిగా పరిగణింపబడతారని వేదాల్లో కూడా అదే చెప్పబడుతుంది అనమాట. కేవలం కృష్ణనామోచ్చారణతోనే మనిషి సంసార విముక్తుడైతాడు. నిజానికి కేవలము హరే కృష్ణ మహామంత్ర కీర్తనచే కృష్ణ పాదాల విందాలని ఆయన తీసుకోగలుగుతారు అని చెప్పేసి, ఈ కలియుగంలో వేదమంత్ర సారమైన భగవన్నామ సంకీర్తనకు అన్యమైన ధర్మమే లేదు, ఇదియే సర్వశాస్త్ర సత్యము అని చెప్పేసి అన్యపాయం మనకు తెలుసు కదా. హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యత. కలియుగంలో ఆధ్యాత్మిక పురోగతికి హరినామం తప్ప అన్యోపాయం లేదు అని చెప్పేసి, అన్యోపాయం లేదు 3 సార్లు చెప్పడం జరిగిందనమాట. మనకి ఈ ఆధ్యాత్మిక జీవన పురోగతికి ప్రతి యుగాలకి ఒక ధర్మం ఉంది. మనకంతే మీకు తెలిసే ఉంటుంది. సత్యయుగంలో ఏం చెప్పారు, ధ్యానం. అలాగే త్రేతాయుగంలో విష్ణు ప్రీత్యర్థము యజ్ఞాలు. ద్వాపర యుగంలో ఎంతో అద్భుతమైన భగవద్ అర్చన. ఈ కలియుగంలో మానవుడు కేవలము నామోచ్చారణము ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతారన్నమాట. ఈ మహామంత్ర జపం ద్వారానే ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. అదే మనకి శ్రీల జీవగోస్వామి వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు చూద్దాం. హరే కృష్ణ. ఇదే మనకి ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ప్రభు కహే సునా శ్రీపాద ఇహారా, ప్రభు కహే సునా శ్రీపాద ఇహారా కారానా, గురు మోరా మూర్ఖ దేకి కరీల శాసన. అయ్యా నాకు ఇలా సమాధానం ఇచ్చాను. అయ్యా దయచేసి కారణం వినండి. నా ఆధ్యాత్మిక గురువు నన్ను మూర్ఖుడిగా భావించారు, అందుకే అతను నన్ను శిక్షించాడు అని ఇలాగా ఎందుకు హరినామ జపానికి చక్కటి జవాబు చెప్పారన్నమాట. హరేనామ ఇవ కేవలం అని చెప్పేసి ఇంకా చెప్తున్నారు. ఇక్కడ మాయావాదులు మరియు ఇతరులు పారిపోవడాన్ని చూసి చైతన్య భగవానుడు ఇలా అనుకున్నారు, అందరూ భగవంతుని ప్రేమలో మునిగిపోవాలని నేను కోరుకున్నాను, కానీ వారిలో కొందరు తప్పించుకున్నారు. అంటే మాకు ఇష్టం లేక, మాయావాదులు ఎప్పటికీ నమ్మరు కదా, శంకర సంప్రదాయం వాళ్ళు, అద్వైతులు వాళ్ళు, అందుకని వాళ్ళంతా వెళ్ళిపోవడాన్ని చూసి, కాబట్టి వారిని కూడా ముంచి వేయడానికి, భగవంతుని ప్రేమలో మునిగిపోవాలని వాళ్ళని కూడా ఆ ప్రేమ పంచాలని ఒక ఉపాయం చేస్తాను అని చెప్పేసి, ఆ విధంగా భగవంతుడు పూర్తి పరిశీలన తర్వాత సన్యాస జీవిత క్రమాన్ని అనుసరించారనమాట. మాయావాదుల గురించి తను తీసుకోవాల్సి వచ్చింది. 24 ఏళ్ళకి ఆయన గృహస్థ జీవితం వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నారు కదా, సన్యాసాన్ని స్వీకరించాలని. ఈ అందరికీ ఎవరైతే పతిత జీవులు ఉన్నారో వాళ్ళని రక్షించడానికే భగవంతుడు చైతన్య మహాప్రభు భక్త రూపంలో రావడం జరిగింది అనమాట. మాయ బాధ నుంచి విముక్తి కొరకై ఆయన అనేక పద్ధతుల్ని రూపొందించడం జరిగిందనమాట. నామ విను కలికాలే నహే ధర్మ సర్వమంత్ర సార నామ ఈ శాస్త్ర మర్మ. మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నామ విను కలికాలే నహి ధర్మ సర్వమంత్ర సార నామ ఈ శాస్త్ర మర్మ. ఈ కలియుగంలో అన్ని వేద స్తోత్రాల సారాంశమైన పవిత్ర నామ జపం తప్ప మరే ఇతర మత సూత్రం లేదు. ఇది అన్ని గ్రంథాల ఉద్దేశం అన్నమాట.
ఎందుకంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం అంటే పూర్వయుగాల్లో పరంపరా విధానం, గురు పరంపర అనేది ఖచ్చితంగా జరిగేది అనమాట. ఇక్కడ ఈ జనులకి ఈ పరంపరా విధానాన్ని శ్రౌత పరంపర అంటారు. అంటే గురువు నుంచి వచ్చే జ్ఞానాన్ని పొందే విధానం అనమాట. ఇది ఇప్పుడు సరిగ్గా జరగటం లేదు. అది మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలి. అప్పుడు అదే చైతన్య మహాప్రభు చెప్తున్నారు అన్నమాట. ధైర్యాధరి నారి హైళామ ఉన్మత్త ఆసీకాంతి నాచిగాయి మద మత్త. విశుద్ధ పారవశ్యంలో నేను భగవన్నామోచ్చారణ చేసేటప్పుడు నన్ను నేనే మర్చిపోయాను. ఆ విధంగా చెప్తున్నారు ఆ మాయావాదులకు ప్రపాదులు మన చైతన్య మహాప్రభు అనమాట. నేను పిచ్చివాళ్ళలాగా నవ్వడం, ఏడవడం, నృత్యం చేయడం, పాడడము చేస్తాను. ఇంకా ఏం చెప్తారంటే ఎస్ ఇది అయిపోయింది. కృష్ణనామోచ్చారణము నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరుగుపరిచిందని ధైర్యం కూడా కట్టుకొని నేను ఆలోచించాను. అంటే ఈ కృష్ణనామ సంకీర్తనమే చేస్తూ ఉంటే, ఆయన వేదాలు చదవలేదని విమర్శించారు కదా వాళ్ళు. ఆయన కూడా ఆలోచించి ఏం చెప్తారంటే, నామోచ్చారంటే నేను పిచ్చివాడైనట్లు గమనించగానే ఆ విషయాన్ని ఆయన గురుదేవులకి చెప్పుకుంటారు అనమాట. చెప్పగానే ఆయన ఏం చెప్తారు, దేవా మీరు నాకు ఎటువంటి మంత్రాన్ని ఇచ్చారు? కిబా మంత్రాదీలా గోసాయి కిబా దారాల కిబా మంత్రాదీలా సాయి కిబా దారా బాలా జపీతే మంత్రకారీలా పాగాల. దేవా మీరు నాకు ఎటువంటి మంత్రాన్ని ఇచ్చారు? ఈ మహామంత్రాన్ని జపించడం వల్ల నేను పిచ్చివాడినయ్యాను. అంటే మనకు శిక్షాష్టకంలోనే చైతన్య మహాప్రభు చెప్తారు, యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనమే. ఈ విరహంలో ఒక్క క్షణమే నాకు 12 ఏళ్ల మొదలైపోతుందట. కన్నుల నుండి నీళ్లు వస్తున్నాయి. నీ భావంలో, నీ అభావంలో నువ్వు ఈ విరహంలో జగత్తు శూన్యమైపోతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా భక్తులు ఎలా ఉండాలి? శుద్ధ భక్తులు, విశుద్ధ భక్తులు అనమాట. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటప్పుడు నేత్రాలు కళ్ళతో నిండి, కంఠం గద్గదం యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషేతం నయనం గలదశ్రుదాలయ వదనం గద్గద హృదయాగిల పులకైల్ నిచితం ఒప్పు కదా తవ నామగ్రహణే భవిష్యతి. అది ఆ అభావంలో గుండె వేగంగా కొట్టుకోవాలని భక్తుడు ఆశించాలన్నమాట. ఆ గోవిందుని అభావంలో సమస్త ప్రపంచము శూన్యమైపోయి భావనను పారవశ్యంతో పొందాలి. అదే విరహ భావానికి ప్రతీక అనమాట. ఇలాగ గురువుని అడిగిన తర్వాత ఆ ఆయనేమో మంత్రం ఇచ్చారు, ఈయనేమో ఉచ్చారణ చేస్తున్నారు. ఇది ఇచ్చావు నాకు ఇలాగ పిచ్చిలాగా అయిపోయింది. ఈ పరమానందంతో చేసి ఈ నామోచ్చారణము నాకు నర్తింపజేస్తుంది, నాట్యం చేయాలనిపిస్తుంది, నవ్వేటట్లు చేస్తుంది, ఏడ్చేటట్లు చేస్తుంది. ఇదంతా విని గురుదేవుడు ఏమంటారు తెలుసా? ఆయన గురువు ఈ విధంగా అన్నారు అని చెప్పి, కృష్ణనామ మహామంత్రేల ఏఈత స్వభావ ఏఈ చెప్పేతార కృష్ణే ఉపజయే భావ. హరే కృష్ణ మహామంత్రులకు ఉన్న శక్తి అటువంటిది నా ప్రియమైన భక్తుడా. ఆ శక్తి ఎటువంటిది? దీన్ని ఎవరు జపిస్తే వారికి కృష్ణ ప్రేమ అంత ఎక్కువైతుంది, ఉత్పన్నమవుతుంది అని చెప్తున్నారనమాట. అంటే భక్తుడికి ఎంత భక్తి ఉంది అనేది ఆ నిజమైన భగవత్ ప్రేమను పొందినప్పుడే సహజంగానే ఈ దుఃఖము, విరోధనం, నవ్వు ఇవన్నీ వస్తాయన్నమాట. చెమట్లు పోయడము, కంపనము, రోమాంచము, అశ్రువులు, గదగద కంఠము, దేహం పాలిపోవడం, ఉన్మాదం, విషాదము, ధైర్యము, గర్వము, హర్షము, దైన్యము ఇవన్నీ కూడా భగవత్ ప్రేమ లక్షణాలు అనమాట. అందుకని వత్స నీవు భగవత్ ప్రేమచే పరమ పురుషార్థాన్ని పొందడం బాగుంది. ఈ విధంగా నన్ను అత్యంత ప్రసన్నం చేశావు మెచ్చుకుంటారు గురువు గారు అనమాట. నాచాగావో భక్త సంగీకార సంకీర్తన కృష్ణనామ ఉపదేశీతార సర్వజన. నృత్య గానాలను నా ప్రియమైన భక్తులందరితో కలిసి నృత్యం పఠించడం మరియు సంకీర్తనం చేయడం కొనసాగించండి. పైగా బయటకు వెళ్ళి కృష్ణనామ సంకీర్తన విలువను ప్రచారం చేయాల్సింది. ఎందుకంటే ఈ పద్ధతి ద్వారానే నీవు
పతితుల్ని ఉద్ధరించగలుగుతావు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దాంట్లో ఈ భక్తి చేసే దాంట్లో 2 రకాలు ఉంటారు వీళ్ళు సంకీర్తనలు. గోష్ఠి ఆనందులు, భజనానందులు అని 2 రకాలు ఉంటారన్నమాట. నిష్కలంకమైన భక్తులు వీళ్ళు. అంటే తనంత తాను భక్తితో సేవ చేస్తూ సంతుష్టుడై ఉండేవాడు భజనానంది. కాగా గోష్ఠి ఆనంది తాను పరిపూర్ణుడయ్యే దాంట్లో సంతృష్టి పడడు. అందరూ కూడా భగవన్నామం వల్ల సంతుష్టులు కావాలి, ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి పొందాలి అని చెప్పి ఆశిస్తారు అన్నమాట. ఇది పలికిన తర్వాత గురుదేవుడు ఏం చెప్తారంటే, ఇది పలికిన తర్వాత చైతన్య మహాప్రభుకి భాగవతం నుంచి ఒక శ్లోకము చెప్తారనమాట. చెప్పి ఉపదేశ సారం దాన్ని మాటి మాటికి చెప్తారనమాట. భక్తుడు నిజంగా పురోగించిన వాడై తనకు ప్రీతముడైనట్టి భగవంతుడు దివ్య నామోత్సవంతో ఆనందాన్ని పొందినప్పుడు కల్లోలితుడై బిగ్గరగా ఆయన ఇది గానం చేస్తా రోధిస్తాడు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ గురుదేవుని మాటని ఆయన దృఢంగా విశ్వసించి చైతన్య మహాప్రభు ఒంటరిగాను భక్తుల సాంగత్యంలోనూ కృష్ణనామ సంకీర్తన చేసేవాళ్ళు. ఆ కృష్ణనామం ఆయన్ని ఎలా జయిస్తోంది? నృత్యగానాలు జయిస్తోంది. అందుకే నృత్యగానాలు చేస్తున్నాను, నేను ఉద్దేశపూర్వకంగా చేయడం లేదు, నేను అది అప్రయత్నంగానే తనకు తెలియకనే అలాగా చేయడం జరిగింది అనమాట. అదంతా కూడా ఆయన నృత్యగానాలు చేసింది ఆధ్యాత్మిక జగత్తులో లాదినీ శక్తి యొక్క ప్రభావం అన్నమాట. మనకు తెలుసు హరే కృష్ణ మహామంత్ర కీర్తన ఎలాంటిదంటే, ఈ దివ్యానంద సాగరంలో మునిగిన వాళ్ళకి నిరాకార బ్రహ్మానుభూతి వల్ల కలిగే ఆనందం కంటే అది ఎంత గోష్పాదం అంత అనమాట. లోతులేని కాలవ నీరు వంటిది అని. అది భగవంతుణ్ణి దర్శించగలిగాడు కాబట్టి ఆ దివ్యానందము అది మహాంబుధి రూపాన్ని, అంటే పెద్ద జలది, సముద్ర జలది అనమాట. ఇతర నామాత్ర సుఖాలు దూడ గిట్టలోని జలం వంటివి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవి విన్నాక ఈ చైతన్య మహాప్రభు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాక తర్వాత వాళ్ళకి చెల్లించిపోతారు ఆ మాయావాద సన్యాసులు అనమాట. వాళ్ళ మనసులు మారుతాయి. వాళ్ళంతా మీరు చెప్పినంత సత్యమే ప్రభు, ఇది కేవలము ఆ భగవత్ ప్రేమ పొందాలంటే కూడా ఎంత భాగ్యం కలిగి ఉండాలి. అందుకని మీరు కృష్ణ భక్తులు కావడంలో మేము అభ్యంతరం లేదని వేదాంత చర్చకు పిలుస్తారు అనమాట. వేదాంత తత్వం గురించి చాలా చాలా చర్చ జరుగుతుంది. మహాప్రభుత్వ వాళ్ళు అంగీకరించి భక్తులుగా మారడం జరుగుతుంది అనమాట. అది బ్రీఫ్గా ప్రకాశ్ నంద సరస్వతిని కలుసుకోవడం వల్ల వెలిగిన ఇది. తదుపరి చైతన్య మహాప్రభు భక్తి ఆరాధనని బోధించడానికి ఆయన వారణాసి నుంచి అక్కడ వెళ్తారు కదా, ఎక్కడికి మనకి బృందావనానికి వెళ్తారు. స్వయంగా ఆయన వాళ్ళిద్దరికి బాధ్యతలు, శ్రీధర రూప గోస్వామి, సనాతన గోస్వామి, వాళ్ళకి ఈ భక్తిని బోధించడానికి వాళ్ళని బృందావనానికి పంపడం జరుగుతుంది. ఆ రూప గోస్వామి, సనాతన గోస్వామి ఆ మధురా బృందావనానికి పంపబడినందున చైతన్య మహాప్రభు యొక్క ఆరాధనని, భక్తి తత్వాన్ని విస్తృతంగా బోధించడానికి నిత్యానంద ప్రభు బెంగాల్కి పంపబడ్డారనమాట. ఆయన యొక్క కోరిక ఏమి వ్యక్తిగతంగా తన తర్వాత ఏం చేశారు, మొత్తము ప్రపంచమంతటా ఆ కాలాల్లో 500 సంవత్సరాల కిందట మనకి ఇప్పుడున్నన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఏదైతే ఆయన కోరుకున్నారో భాగవత ధర్మాన్ని మనకి ఈయన పాటించి చూపించారు. అప్పుడు చైతన్య మహాప్రభు స్వయంగా దక్షిణ భారతదేశ దర్శనము వెళ్ళి ఆయన ఆ యాత్రలో మొత్తము కృష్ణనామ సంకీర్తన అని ప్రచారం, కృష్ణ భక్తిని, ఆయన కృష్ణ ప్రేమని అందరికీ పంచడం జరిగింది అనమాట. అది ఆయన స్వయంగా వెళ్ళారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ప్రతి గ్రామం మరియు పట్టణంలో శ్రీకృష్ణుని, శ్రీరంగం వెళ్తారు, కేరళ వెళ్తారు, ద్వారకా వస్తారు, మళ్ళీ పూరికి తిరిగి వస్తారు అనమాట. చక్కటి యాత్ర. ఈ పంచపంత్ర తత్వ మహామంత్రి అని చెప్పించేటప్పుడు శ్రీ చైతన్య, నిత్యానంద, అద్వైత గదాధర మరియు శ్రీవాసాది వారి నామాలను వారి అనేక మంది భక్తులతో జపించాలి. ఇది ప్రక్రియ. మళ్ళీ ఓసారి భక్తులందరూ చెప్తారా? జయ శ్రీ కృష్ణ చైతన్య
ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా ఎవరు మన కృష్ణదాస కవిరాజ గోస్వామి వారు ఈ యొక్క మన చైతన్య చరితామృతం ఆది లీలలో అధ్యాయం 7లో పంచతత్వ రూపంలో శ్రీ చైతన్య మహాప్రభు గురించి వివరించడం జరిగిందనమాట. ఇది వినే వాళ్ళకి చైతన్య తత్వజ్ఞానము వృద్ధి అవుతుందని చెప్తారు. ఎందుకంటే ఈ పంచతత్వ మంత్రాన్ని కీర్తించేటప్పుడు మనిషి తప్పకుండా చైతన్య మహాప్రభు, నిత్యానందుడు, అద్వైతుడు, గదాధరుడు, శ్రీవాసుడు వాళ్ళ భక్తుల్ని కీర్తించాలి. ఇది సకలైన ప్రక్రియ ఇదే అన్నమాట. పంచతత్వానికి మరలా నమస్కరిస్తూ ఆయన ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నారన్నమాట. హరే కృష్ణ. హరే భక్తులందరికీ హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు.